ప్రకృతికి మడ అడవులు రక్షణ కవచం లాంటివని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో పర్యావరణం మడ అడవుల ఆవశ్యకతపై వర్క్షాప్ నిర్వహించారు. ఉపకులపతి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు బొలిశెట్టి సత్యనారాయణ, రాజేందర్ సింగ్ తదితరులు పాల్గొని మడ అడవుల ఆవశ్యకతను వివరించారు. చెట్టు ఉంది, ఇట్ ఈస్ హెరిటేజ్ ట్రీ. దాని వయసు సుమారు 100 సంవత్సరాలు. నిద్రగన్నేరు చెట్టు. మా కాలేజీ 77 ఏళ్ళు స్టార్ట్ చేసి, అప్పటికి ముందు నుంచే అది ఉంది, ఆహ్వానం పలుకుతుంది ప్రతి స్టూడెంట్కి. దాన్ని కాపాడుకోవడం కోసం మా యూనివర్సిటీ ఏం చేసిందంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని ఒకటి మొదలెట్టింది. ట్రీస్కి, చెట్లకి 75 సంవత్సరాలు దాటిన చెట్లకి ఏడాదికి చెట్టుకి 2500 రూపాయలు పెన్షన్ ఇస్తాం. దీన్ని ప్రాణవాయు స్కీమ్ అని ఇంతకుముందు ఎవరు హర్యానాలో స్టార్ట్ చేశారు. హర్యానా దే స్టార్టెడ్. మంచి విషయాలు ఏముందని మనం కాపీ కొట్టుకుంటాం. మేము కూడా ఇందులో ప్రవేశం. మా క్యాంపస్లో ఒక 4 హెరిటేజ్ ట్రీస్ ఉన్నాయి. సార్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక్కసారి ఆ ట్రీ విజిట్ చేసి, చాలా పెద్ద ట్రీ ఇక్కడ కనబడుతూ ఉంటుంది, ఆ క్యానపీ ఆ ఏరియా అంతటిని ఆయన కాస్త గైడెన్స్ ఇచ్చి ఎలా కాపాడాలి ఏంటి చేస్తే మాకేంటంటే కాకినాడ వచ్చిన ప్రతి వాడు కూడా అక్కడికి వచ్చి ఒక ఫోటో తీసుకోవాలి. అంత చక్కగా ఆహ్లాదకరంగా ఉండాలి. దీన్ని మిగతా యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నింటిలోనూ కూడా ఈ బెస్ట్ ప్రాక్టీస్ని చేయాలి. అక్కడ మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఈ ఆస్పెక్ట్ ఇది మాకు చేసి పెట్టి రాజేంద్ర సింగ్ గారు చెప్పినంత వరకు నాకు అర్థం కాలేదు. ఆయన ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి విరాసత్ బచావ్ ఆందోళన లాగా ఒక విరాసత్ బచావ్ యాత్ర అంటే వారసత్వం గురించి అవగాహన కల్పించడానికి సదస్సులు చేస్తుంటారు ఫ్రీక్వెంట్ గా. అరుదైన సంపదలు మన దగ్గర ఉన్నప్పుడు ఆ సంపదలను ఆల్రెడీ ప్రభుత్వం గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, ఆయన పద్మభూషణ్ ఇచ్చింది, ప్రపంచం గుర్తించింది, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉంది, అలాగే రాజేంద్ర సింగ్ గారు కూడా వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇటువంటి వాళ్ళు గుర్తించాలి వారసత్వ సంపదలు. మనకు దేశానికి సంబంధించిన వారసత్వ సంపద ఏదైనా ఉందంటే నన్ను అడిగితే ఈ రోజు రాజేంద్ర సింగ్ గారికి ఉన్నంత పరిచయం ప్రపంచంలో ఇంకెవరికి లేదు మన దేశం నుంచి. నేను అది చెప్పగలను గంటాపదంగా. అంత పకడ్బందీగా ఎందుకు చెప్పగలంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన రిసీవ్ చేసుకోవడానికి 10 మంది వస్తారు. ఈయన దగ్గర ఒక టికెట్, ఎవరో కొన్న టికెట్ ఉంటుంది, చిరిగిపోయిన బట్టలు ఉంటాయి, సరిగ్గా బట్టలు కూడా వేసుకుని వెళ్ళిపోతాడు. తినగా ఒక బావాలాగా వెళ్ళిపోతాడు ఒక పక్కిళ్ళ. కానీ అక్కడికి వెళ్ళగానే ఆ దేశంలో ఉన్న పెద్దలందరూ వస్తారు. ప్రపంచం అంతా కూడా 60 దేశాల్లో పూర్తిగా అక్కడ ఎక్కడికి వెళ్ళా జరుగుతుంది. అలాగే మిగతా దేశాల్లో కూడా, మిగతా 60 దేశాల్లో కూడా ఆయన అనుచరులు 10 మంది ఉన్నారు.